మౌనిక అయితే సంజు గదికి తెచ్చి కాఫీ తెస్తూ ఉంటుంది. అలా కాఫీ తెస్తూ గ్లాస్ పడేసరికి సంజు ఒకసారిగా లేచి చూస్తూ ఉంటాడు. ఇక మౌనిక అయితే చాలా భయపడుతూ ఉంటుంది. "ఏంటి నన్ను డిస్టర్బ్ చేయడానికే కదా వచ్చావు నువ్వు" అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనేసరికి "కాదండి మీ అమ్మ కాఫీ ఇమ్మని చెప్పింది" అని చెప్పేసి సంజయ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న మౌనికనైతే సంజయ్ పిలిచి "ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ పడిపోయిన చెత్తని క్లీన్ చెయ్యి" అని చెప్పేసి సంజయ్ అయితే గట్టిగా చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే మౌనిక అయితే వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే చాలా కంగారు పడి మౌనిక అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంది. ఆ ఇబ్బందులన్నీ నేను తీర్చేసి వస్తాను. తన ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఆ నరకంలో నేను ఉంచను అని చెప్పేసి బాలు అయితే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళగానే ప్రభావతి వీళ్ళందరూ అయితే ఆపుతూ ఉంటారు. "ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు" అనేది గట్టిగా కేక వేస్తూ ఉంటారు. అలా ఆగేసరికి మౌనికని తీసుకొచ్చేస్తాం అంటున్నారు అని మీనా అనేసరికి, "అవును మీరు తన మెడలో వేసింది తాళి కాదు ఉరితాడు. ఉరితాడు అక్కడ ఏసి తనని నరకంలో పడమని చెప్తున్నారా? నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను" అని చెప్పేసి బాలు అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే, "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తనకి మంచి పనే చేశాం" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు నోరు మూసుకొని ఉంటే నేనెళ్ళి తీసుకొనొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అనేసి నేను ఎట్టి పరిస్థితిలో తీసుకొస్తానని అనే బాలుని ఆపి ప్రభావతి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బాలు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు.